చేస్తున్నారు. ఈ కోట్లాది రూపాయలు పెడితే మన పేద ప్రజలు సరైన వైద్యము అందుతుంది, సరైన విద్య అందుతుంది. ఒక్క పల్లెటూర్లలో గుడిసె కూడా ఉండదు మిత్రులారా. కానీ మనం ఓట్లేసి గెలిపించుకున్న వాళ్ళే కదా. ఈ రోజు 2016లో కేసీఆర్ ఏమి హామీలు ఇచ్చిండు? ఈ రిజర్వాయర్లో నాయి కూడా ఒక 5 ఎకరాల భూమి పోయింది మిత్రులారా. ఏమన్నాడు? ఇళ్ళ ఎవరైనా ఎస్సీ ఎస్టీలు ఉంటే 3 ఎకరాల భూమి ఇస్తానన్నాడు. ఇవ్వలే. భూమికి భూమి ఇస్తా అన్నాడు. ఇంటికో ఉద్యోగం అన్నాడు. డబుల్ బెడ్రూమ్ ఇల్లు అన్నాడు. ఒకటి కాదు, అరువులైతే 2 ఉద్యోగాలు ఇస్తానన్నాడు. ఒక 5 ఊర్లు పోతున్నాయి. ఒక 5 ఊర్లు పోతుంటే ఒక 500 ఊర్లు బాగుపడుతున్నాయి. కాబట్టి మిమ్మల్ని అందరినీ కడుపులో పెట్టి చూసుకుంటా 2 సంవత్సరాలలో ఈ కట్ట పూర్తి చేస్తా, మిమ్మల్ని అందరినీ కుర్చీలో కూర్చొని పెట్టినాకనే అన్నాడు. ఒక్కడికన్నా రాష్ట్రంలో ఉద్యోగాలు వచ్చినాయా? చెప్పండి అయ్యా. ఒక్కరికి కూడా రాలే. బంగారు తెలంగాణ అన్నాడు. బద్మాష్ తెలంగాణ, బాడుకావుల తెలంగాణ ఈ తెలంగాణ. ఇవాళ మన పెళ్లి రోజు మనం అందరం పెళ్లి చేసుకునే వాళ్ళమే. మన పెళ్లి రోజు అయ్యగారు ఏం చేస్తాడయ్యా? అరంజ్యోతి చుక్కలు చూపిస్తాడు. అయ్యో చూడయ్యా చుక్కలు అంటాడు. కానీ ఆకాశంలో ఎవరు చూసినామా పగటిని చుక్కలు? చూడలే. కేసీఆర్ బంగారు తెలంగాణ కూడా కనపడదు. ఒక్కసారి ఆలోచించండి మిత్రులారా. ఆలోచించి నేను ఎందుకు చెప్తున్నానంటే, ఈ రోజు మధ్య వేరులై పారుతుంది. ఎవరి కోసం? ఇవాళ ఈ పిల్లలందరూ చదువుకున్న పిల్లలకు పెట్రోల్ వచ్చి 500 రూపాయలు ఇచ్చి బైకు జెండా కట్టి దారిలో పోతున్నారు. యాక్సిడెంట్ అయి చనిపోతున్నారు. లివర్లు పాడై హాస్పిటల్ పాలవుతున్నారు. లివర్లు పాడై హాస్పిటల్ పాలైతే ఏ కార్పొరేట్ హాస్పిటల్ పోవాలంటే లక్షల రూపాయలు కావాలి. మన దగ్గర లక్షలు ఉన్నాయా? గవర్నమెంట్ హాస్పిటల్ పోవాలి. గవర్నమెంట్ హాస్పిటల్ పోతే డాక్టర్ లేడు, డాక్టర్ ఉంటే నర్సు లేదు, నర్సు డాక్టర్ ఉంటే సూది మందు లేదు. వాస్తవా? ఈ రోజు కరెంటు పోతే జనరేటర్ కూడా లేని పాపం మరిగూడెం హాస్పిటల్లో ఎంత తీర వ్యవస్థలో ఉంది. ఇవాళ ఊర్లలో చూస్తే స్కూళ్లలో పుస్తకాలు లేవు, చెప్పేవాడు లేడు. ఈ రోజు డ్రెస్సులు లేవు పిల్లలకు. అంటే ఎందుకు చెప్తున్నానంటే, ఈ పిల్లల మైండ్ సెట్ మార్చాలి. ఎందుకు మార్చాలి? వీడు చదువు అందియొద్దు. చదువు లేకపోతే ఇంత పశువుతో సమానం. నువ్వేం చేస్తావు? చదువు